ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వీసా పక్కాగా వస్తుందంట. 11 ప్రదక్షిణలతోనే మీ కోరికలన్నీ తీరిపోతాయంట. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ స్వరూప్. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టేల్స్. ఈరోజు వీడియోలో మనమైతే వెళ్ళబోతున్నాం ఈ పవిత్రమైన ప్రదేశానికి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అదే మన చెలుకురి బాలాజీ టెంపుల్కి, భక్తులందరూ ప్రేమగా పిలుచుకునే వీసా బాలాజీ దగ్గరికి. అసలు ఈ బాలాజీకి వీసా బాలాజీ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యాక్చువల్లీ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్, జాబ్ అప్లికెంట్స్ ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి ప్రార్థించారనమాట. లైక్ నాకైతే వీసా వచ్చేటట్టు చూడు తండ్రి అని. వాళ్ళకి చాలా తక్కువ టైంలోనే వీసా ఆమోదం వచ్చేసేదంట. సో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరికి అందరూ లైక్ తెలుసుకోవడం, ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని అందరూ వచ్చి ఇక్కడ పూజించడం, అవన్నీ తెలుసుకొని యాక్చువల్లీ ఏంటి అంటే అందరికీ ఫలితాలు వచ్చి, అందరూ ఒకరిని చూసి ఒకరు వచ్చిన ప్రతి వారికి ఫలితాలు రావడం వల్ల ఆ నమ్మకమే ఇంకా నిజమైంది. సో భక్తుల ద్వారా పెట్టిన పేరు తప్ప దీనికి యాక్చువల్లీ ఏంటి గవర్నమెంట్ ఆమోదమైన పేరైతే ఏం కాదు ఇది. సో ఇలా భక్తులు వాళ్ళ నమ్మకం ద్వారా ఈ ఆలయానికి వీసా బాలాజీ అనే పేరు వచ్చింది, తెచ్చుకున్నారు. ఇది అధికారిక పేరైతే ఏం కాదు, కానీ నిస్వార్థమైన భక్తి వల్ల వచ్చిన పేరు అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఈ టెంపుల్ యొక్క చరిత్ర చెప్పుకోవాలి అంటే, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక 500 years బ్యాక్ ఒక సద్గురువు అయితే ఉండేవారు. ఆయన ప్రతిసారి తిరుమల దర్శనానికి అయితే వెళ్ళేవారనమాట. ఒక దశలో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఆయన వెళ్ళలేని పరిస్థితి అయితే వచ్చింది. అప్పుడు ఒకరోజు ఆయనకి స్వామివారి కల్లో కనిపించి, నువ్వు రాలేకపోతేనే నేను నీ దగ్గర ఉంటాను అని చెప్పి ఆయనకి అభయం ఇస్తారనమాట. సో అలా ఆయన అభయం ఇచ్చేటట్టే ఆయన అక్కడ చూసుకోగానే ఆ స్థలంలోనే భూమి నుంచి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం బయటపడింది. సో అది ఒక స్వయంభూగా వెలిసిన విగ్రహం వల్ల ఇంకా భక్తులందరూ ఆ విషయం స్థానికులందరూ తెలుసుకొని అక్కడ ఆలయాన్ని అయితే నిర్మించారు. సో ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే ఒక 500 years చరిత్ర గల ఆలయం అన్నమాట. అండ్ ఇంకొక విశేషం ఏంటి అంటే, ఇది గవర్నమెంట్ కంట్రోల్కి చెందినది కాదు. ఇక్కడ భక్తులు, పూజారులే ఈ ఆలయాన్ని నడిపిస్తున్నారు. అండ్ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ హుండీలు కానీ, విఐపి లైన్లు కానీ, డొనేషన్స్ కానీ ఏమీ ఉండవు. సో మిగిలిన టెంపుల్స్లో లాగా వీళ్ళు దక్షిణ కూడా తీసుకోరు. నా దర్శనం ముగించుకొని నేను బయటకు రాగానే ఇక్కడ బోల్డ్ అని షాప్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక లెమన్ జ్యూస్ తాగి ఒక సమోసా చాట్ అయితే ట్రై చేశాను. అండ్ అవన్నీ ట్రై చేసిన తర్వాత చాలా హ్యాపీగా నేనైతే నా ట్రిప్ని ముగించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ స్వరూప్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.